ఎయిర్ ఫోర్స్లో మీరు పనిచేస్తున్నప్పుడే మీ సర్వీస్లో ఉండగా కార్గిల్ యుద్ధం వచ్చింది కదా. అవునండి. ఈ కార్గిల్లో మీరు పార్టిసిపేట్ కూడా చేశారు. అవును. అది అసలు ఈ కార్గిల్ యుద్ధం ఎందుకు వచ్చిందండి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధం రావడానికి కారణం కొన్ని ఫార్మాలిటీస్ పాటించకపోవడం, ఒప్పందాలు పాటించకపోవడం వల్లే ఇటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఓకేనా. ఈ అదే విధంగా మనం ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడు కొన్ని ఇవి జరిగినాయి, ఓకే. ఒప్పందాలు జరిగినాయి వాళ్ళకి మనకి. ఆ ఒప్పందాల్లో ఒకానొక ఒప్పందం ఏమిటంటే లే ఏరియాలో, కార్గిల్ ఏరియాలో పోస్టులు ఉంటాయి కదా. ఈ సంవత్సరం మొత్తంలోని ఒక 4 మంత్స్ అనే పీక్ వింటర్ పీరియడ్లోని 3 మంత్స్ 4 మంత్స్ పీక్లోని ఇంకా అక్కడ డ్యూటీ చేయలేని పరిస్థితులు వస్తాయి. ఓకే అండి. ఇంకా అది మనకి దాటిపోతుంది -45, 50 వరకు దాటిపోతూ ఉంటే ఇంకా అక్కడ మనిషి అన్నాడు, ఆర్మీ అయినా ఎవరైనా సరే కొద్దిగా అసలు ఎదురుగున్నది కనిపించే పరిస్థితి ఉండదు. కనిపించే పరిస్థితి ఉండాలి కదా. మంచి విపరీతమైన మంచులోని చేయలేని పరిస్థితుల్లో అగ్రిమెంట్స్ ఏం చేసుకున్నారు అంటే ఆ పర్టికులర్ 3-4 మంత్స్ మనం అక్కడ డ్యూటీలు చేయకూడదు. ఓకే. ఎవరు బేసిక్గా వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవాలి, పోస్టులు వదిలేసి ఎవరు పోస్టులు వదిలేసి బ్యాక్ వెళ్ళిపోవాలనేది ఒక ఒప్పందం. అది ప్రతి సంవత్సరం ఇప్పుడు చూసుకుని జరుగుతూనే ఉంటుంది. అయితే అనుకోకుండా ఆ సంవత్సరం 99లోని ఆ ఒప్పందాన్ని మరి వయలేట్ చేసి కొంతమందిని సివిలియన్స్ని ఆ ఏరియాస్లోకి పంపించడం జరిగింది. సివిలియన్స్ని పంపించారు, సివిలియన్స్ని తయారు చేసి పంపించి అందులో మేబీ కొంతమంది వాళ్ళ డిఫెన్స్ వాళ్ళు కూడా సివిలియన్స్లో కలిసిపోయి కొంత ఇది చేసి వాళ్ళు మన పోస్టులకి దగ్గరికి అంత వింటర్లో కూడా రావడానికి ట్రై చేశారు, వచ్చేసారు కూడా. అది మనకి తెలియలేదు. అది ఎవరో ఒక పాపం అక్కడ యాక్స్ అని మేకలు గొర్రెలు కాసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో కుర్రోడు వచ్చి మన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, ఏదో సంథింగ్ అట్లాంటి ఏదో ఇన్ఫర్మేషన్ దొరికితే మన వాళ్ళు వెళ్ళి చూసేటప్పటికి ఎస్ అక్కడ ఏదో చాలా మ్యాసివ్ మూమెంట్ జరుగుతుంది అని తెలిసి సో దట్ ఇట్ సెల్ఫ్ స్టార్టెడ్ యాజ్ ఎ కార్గిల్ వార్. వాళ్ళని వాళ్ళు ఎందుకంటే మన పోస్టులు వచ్చేసారు ఆల్మోస్ట్. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళని తరిమి కొట్టడం అనేది వార్. మనం చేయాల్సిన పని అదే తరిమి కొట్టడం జరిగింది. ఇంచుమించు ఇది మే 3వ తారీఖున ఇప్పుడు స్టార్ట్ అయింది. జూలై వరకు కంటిన్యూ ఆల్మోస్ట్ 80 days కంటిన్యూ వార్ జరిగింది.